జైపూర్లో ఇటీవల ఘనంగా నిర్వహించిన యూఎంబీ మిస్ ఇండియా 2025 అందాల పోటీలో చోడవరం పట్టణానికి చెందిన యువతి గొర్లె అదితి తన ప్రతిభతో జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించారు. 21 నుంచి 23 ఏళ్ల వయోపరిమితి విభాగంలో అదితి పాల్గొన్నారు. ఆత్మవిశ్వాసం, ప్రతిభ, వ్యక్తిత్వ వికాసంతో న్యాయ నిర్ణేతలను ఆకట్టుకుని విజేతగా నిలిచారు. గొర్లె అదితి చోడవరం పట్టణానికి చెందిన ప్రభుత్వ జూనియర్ కళాశాల విశ్రాంత అధ్యాపకులు గొర్లె అప్పలనాయుడు మనుమరాలు. ఆమె తల్లిదండ్రులు అరుణ, రఘురాం ఉద్యోగరీత్యా ప్రస్తుతం బెంగళూరులో ఉంటున్నారు. చిన్ననాటి నుంచే విద్యతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్న అదితి అందాల పోటీల పట్ల ప్రత్యేక ఆసక్తి కనబరిచారు. జైపూర్లో జరిగిన ఈ ప్రతిష్టాత్మక పోటీల్లో దేశవ్యాప్తంగా పలువురు యువతులు పాల్గొనగా అదితి తన ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు పొందింది. విజేతగా నిలిచిన అదితికి బాలీవుడ్ ప్రముఖ నటి నేహా ధూపియా అవార్డును అందించడం విశేషం. అదితి విజయం సాధించడం చోడవరం పట్టణంతో పాటు అనకాపల్లి జిల్లాకు గర్వకారణంగా మారింది. ఆమె విజయంపై పట్టణ ప్రజలు, విద్యావేత్తలు, యువత అభినందనలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించాలని పలువురు ఆకాంక్షించారు. నా పేరు గొర్లె శ్రీనివాస్ సుధాకర్. మాది అనకాపల్లి జిల్లా చోడవరం గ్రామం ఎడ్ల మీద వాస్తవ్యులు మాట్లాడుతున్నాను. మా తమ్ముడి పేరు గొర్లె రఘురామకృష్ణ, మా మరదలు అరుణ, మా తమ్ముడి గారి పాప అదితి గొర్లె. 21, 23 సంవత్సరాల ఏజ్ కేటగిరీలో జైపూర్లో నిర్వహించిన మిస్ ఇండియా కేటగిరీలో ఫస్ట్ ర్యాంకు వచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉన్నాను. మా వీధికే కాకుండా మా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా మా ఫాదర్ రిటైర్డ్ గొర్లె అప్పలనాయుడు అధ్యాపకులు, విశ్రాంతి లెక్చరర్ గారు మంచి పేరు ప్రఖ్యాతి తెచ్చినందుకు నాకు చాలా చాలా గర్వంగా ఉంది. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా తెలుగు వాళ్ళు అయ్యింది, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా రావడం చాలా ముఖ్యంగా సంతోషిస్తున్నాను. చాలా చాలా సంతోషం.